జై హింద్, జై భారత్, జై తెలంగాణ. నేను మీ అందే శ్రీధర్. మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్ 20th నవంబర్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి ముందు. ఎందుకంటే హాట్ టాపిక్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్లోగన్స్ కట్టేంగేతో బటేంగే, బటేంగేతో కట్టేంగే, ఏకైతో సేఫ్ హై. సో ఈ ఎలక్షన్స్ మన భారతదేశంలో దిశానిర్దేశకం. ఈ వచ్చేటువంటి అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఎలక్షన్స్ ఏ వర్గంతో ఉంది, ధర్మానికి అధర్మానికి యుద్ధం అని చెప్పేసి ఈరోజు అన్ని రకాలుగా అన్ని మన పొలిటికల్ లీడర్స్ అని చెప్పడం కూడా జరిగింది. వెనుక మీరు స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. బటేంగేతో కటేంగే. మనము ఎలక్షన్స్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుంది, ఏ విధంగా ఎలక్షన్స్లలో వాళ్ళ స్లోగన్స్ ఇస్తున్నారు, ఆ స్లోగన్స్ వెనుకున్నటువంటి మర్మం ఏందో మనకు అర్థమవుతుంది. మనం 70 సంవత్సరాలుగా చూస్తున్నాం కాంగ్రెస్ హీన చరిత్ర. కాంగ్రెస్ మనకి మహా వికాస్ అఘాడి, మనకి ఈ ఏదైతే షకీర్ షేక్ కోఆర్డినేటర్ ఆఫ్ మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫోరం ఏదైతే ఉందో ఆయన్నే చెప్పిండు. మనకి వాళ్ళే చెప్పిండ్రు ఏమని, హిందుస్థాన్ టైమ్స్ 9 lakhs ఓటర్స్తోని 9 lakhs ఓటర్స్ని ఒక ఎన్జిఓస్ అంటే వేరే దేశం యొక్క ఫండ్స్ని యూజ్ చేసి ఎన్జిఓస్ ద్వారా వాళ్ళ ముస్లిం ఓటర్లని హిందువుల మీద మనకి హేట్ స్పీచ్ని, ఫేక్ నెరేషన్ని చెప్పి వాళ్ళకి 17 మనకి ఆల్రెడీ 17 డిమాండ్స్ని మహా వికాస్ అఘాడికి పెట్టడం జరిగింది. ఆ 17 అంశాలు ఏందో మనకు అందరికి తెలిసిందే. ముస్లింలకు అనుగుణంగా వాళ్ళకి ఏ విధంగా అయితే ముస్లింలకి అన్ని లబ్ధి చేకూరుస్తుందో, వక్ఫ్ బోర్డు కావచ్చు, పోలీసులలో ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్స్ కావచ్చు, ఇట్లాంటి అంశాలు మనకి దేశ విభజన సమయంలో, మనకు దేశ విభజన 1929లో జిన్నా ఏదైతే పెట్టిండో దేశ విభజన సమయంలో ఏవేవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఆ కోరికలకి ఇంకా 3 జోడించి 16 డిమాండ్స్ని పెట్టడం జరిగింది. సో ఇది ధర్మానికి అధర్మానికి జరిగేటువంటి యుద్ధం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముస్లింలందరూ ఏకమైపోయారు. మహారాష్ట్రలో ఒక విలేజ్ మొత్తం షరియా చట్టం. ఎంత విచిత్రం అంటే మన దేశంలో మనకు తెలియకుండా మహారాష్ట్రలో ఒక విలేజే అక్కడ మన భారతదేశ జెండా ఉండదు, భారతదేశ చట్టాలు నడవవు, షరియా చట్టం నడిచేటువంటి ఒక విలేజ్ని మనము చూసినాం. అక్కడ మదర్సాలలో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, ట్రైనింగ్ జరుగుతున్నాయని చెప్పేసి మనం విన్నాం. 75 సంవత్సరాలుగా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం. 75 సంవత్సరాలుగా మన దేశము వేరే దేశం యొక్క చేతుల్లో, వేరే దేశంతో డీలింగ్స్ ఏదైతే వేరే దేశం యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి మన దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని వేరే దేశం చేతిలో పెట్టినటువంటి చరిత్ర చూసినాం మనం. గత 10 సంవత్సరాలుగా మనము ఏ విధంగా ప్రపంచంలో మన భారతదేశం యొక్క చరిత్ర కావచ్చు, భారతదేశం ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఒకప్పుడు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం నాయకులు, అండ్ ఈరోజు మన భారతదేశంలో నాయకులు ఏం మాట్లాడతారు అండ్ ఏ విధమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటారు అని ప్రపంచం మొత్తము ఎదురు చూసేటువంటి రోజు ఈరోజు మనం కళ్ళెదుట చూస్తున్నాం. ప్రపంచంలో ఏ డీల్స్ చేసుకున్నా కూడా వేరే దేశం ఆ డీల్స్లో అన్ని స్కామ్సే ఉండేవి. అంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం వాళ్ళు దేశాన్ని కూడా తాకట్టు పెట్టి, దేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మనల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర కాదా? మళ్ళీ ఈరోజు అంటే మహారాష్ట్రలో చూస్తున్నాం మనం. సో ఎవరితోని మనకి వాళ్ళ ఉలేమా కౌన్సిల్, ఈ ఉలేమా అనేది 17 డిమాండ్స్ పెట్టి హిందువులకి అగేనెస్ట్గా అండ్ ఇండి కూటమికి ఓటేయాలని చెప్పేసి వాళ్ళకి నిర్ద్వంద్వంగా వాళ్ళకు హేట్ స్పీచ్, ముస్లింలకి హిందువుల మీద ద్వేషం కలిగే విధంగా, లేకపోతే ఈ దేశం మీద ద్వేషం కలిగే విధంగా వాళ్ళకి
వాళ్ళ ఉలేమాలు కావచ్చు, అందులో మదర్సాలలో చెప్పి అరే ఏ దేశంలోనైనా వాళ్ళ ఆడబిడ్డలు బాగుపడాలని చూస్తారు, స్కూల్కి వెళ్ళాలని చూస్తారు, లేదు అంటే వాళ్ళ ఎకనామిక్గా కావచ్చు ఆర్థికంగా డెవలప్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చూస్తారు. కానీ వాళ్ళ చరిత్ర అలా కాదు. ప్రపంచంలో వాళ్ళు ఏ దేశం పోయినా సరే ఆ దేశంలో అంటే విధ్వంసమే వాళ్ళ యొక్క రచన. ప్రపంచాన్ని నిలువుగా చీల్చడానికి కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ మతం ఒకటే కావాలి, వాళ్ళ మత ప్రచారాలు ఒకటే కావాలి. ఆడవాళ్ళని బయటకు రానియద్దు, ఆడవాళ్ళు అంటే ఒక ఆట బొమ్మలు మాత్రమే చూసేటువంటి వాళ్ళ ప్రీచర్స్ చూస్తున్నాం మనం. చదువుకోవద్దు, 9 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు, చట్టబద్ధత ఇరాన్లో. ఎంత దారుణం అండి. సో ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి ఉలేమా ఇట్లాంటి వీళ్ళ పంచరబోయేటువంటి కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ యొక్క చరిత్ర కావచ్చు, కాంగ్రెస్ అవతారం మొత్తం బట్టబయలైపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ రెడ్ బుక్ పట్టుకొని ఎంటీ రెడ్ బుక్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎంత దారుణం అంటే ఏదైతే ఎంటీగా ఉండేటువంటి మన రాజ్యాంగాన్ని పంచుతున్నారు. అదేవిధంగా ఓటు జిహాద్, మన ఆల్మోస్ట్ దీని ఓట్ జిహాద్ అన్నారా. ఇట్లాంటి డివిసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వచ్చి ఇది బ్రిటిష్ పాలసీ లాగా ఉంది, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. అసలు ఎవరు డివైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి భారతదేశం మొత్తాన్ని మీరు చెప్పండి ఫ్రెండ్స్. మన భారతదేశం ఒక 10 సంవత్సరాల క్రితము మనం ఎట్లా ఫీల్ అయినాం, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం? ప్రపంచంలో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి దేశం భారతదేశం కాదా? గత 10 సంవత్సరాల నుంచి భారతదేశానికి ఒకప్పుడు అన్ని ఇంపోర్ట్సే చేసుకునే వాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పాలసీలు ఎట్లా ఉంటుందంటే ఏ ఒక్కరు ఇప్పుడు నాలాంటోడు కావచ్చు, నీలాంటోడు కావచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే, చెప్పుల రేదాకా తిరగాల్సిందే. అట్లాంటి పాలసీలు ఉంటుండే. తారీఖ్ పే తారీఖ్ ఏది పెట్టాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా ఇక్కడ అట్లాంటి పరిస్థితులు ఉండేటివి కావు. అట్లాంటి పరిస్థితులని సరళీకృతం చేసినటువంటి విధానాలను చూసినాం మనం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నింటినీ కూడా భారతదేశం నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఎక్కువగా ఉండే వాళ్ళ ఒక్క కుటుంబమే ఉంటుండే. మనం ఎన్ని రకాలుగా చూసినాం. ఒక్కటే కుటుంబం కోసం మనం దేశం మొత్తం తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం చూసినాం. సో కాబట్టి మహారాష్ట్ర ఓటర్లకి నేను ఒక్కటి చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక్కటి నమ్ముతా, మాట్లాడండి. ఈరోజు మాట్లాడమంటోంది మహారాష్ట్ర, నిన్ను ఓటేయమంటోంది మహారాష్ట్ర. అది మనం మాట్లాడితే మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, ఎందుకంటే నేను ఒక్కరిని మాట్లాడితే నాకు ఒక్కరు కావచ్చు, 10 మంది కావచ్చు, ఒకరికి 100 మంది కావచ్చు, మనం మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మనం ఇంటింటికి పోయి మాట్లాడాల్సిన పని లేదు. ప్రపంచమే మన చేతిలో ఉంది. సెల్ ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరు ఓటేయమని చెప్పండి, ఓటేయమని చెప్పండి. అది మీరు మాట్లాడకపోతేనే ప్రాబ్లం. మాట్లాడండి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నా, లేకపోతే మన తెలుగు వాళ్ళలో కూడా హిందీ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో ఒక ఫ్లడ్ కావాలా. ఎందుకంటే అక్కడ 9 lakhs ఓటర్స్ని లాస్ట్ ఎలక్షన్స్లో, మనకి ఎంపీ ఎలక్షన్స్లో చూసినాం మనం, పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళందరూ ఓటేయమని చెప్పిండ్రు. 9 lakhs ముస్లిం ఓటర్స్ని కొత్తగా చేర్పించి, అది కూడా మన దేశంలోని వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఫ్లైట్లలో ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ ఐడి తయారు చేయించి ఓటేయమని చెప్పేసి, ఇండి కూటమికి ఓటేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం మాట్లాడకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కొక్కరు మీరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి, ఓటేయమని చెప్పండి. మనము వీళ్ళకి వాళ్ళకని కాదు, ఓట్ పర్సంటేజ్ పెరగాల. అయ్యా ఓటేయండి. సో ఒక పాట ఉంటుంది కదా, నీ ఓటును బాధ్యత అనుకుంటావో, బరువు అనుకుంటావో, భక్తి అనుకుంటావో, ఏదో అనుకొని
నీ ఓటును భక్తినో, ఇది ఆర్యాలో పాట ఉంటుంది కదా, నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో అట్లా నీ ప్రేమను ఫీల్ మై ఓట్, ఫీల్ మై లవ్, ఫీల్ మై కంట్రీ. కాబట్టి నీ ఓటును భక్తి అనుకుంటావో, బాధ్యత అనుకుంటావో, భారం అనుకుంటావో, ఏదో ఒకటి అనుకొని ఓటేయండి, ఓటేయమని చెప్పండి.